ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. గ్రామాల్లో కోతుల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఈ కోతులు కొత్త తిప్పలు తెచ్చిపెట్టాయి. పంచాయతీ పరిధిలో కోతుల బెడద తీరిస్తేనే ఓట్లేస్తామంటూ ఓటర్లు పట్టిన పట్టు బదలకుండా కూర్చున్నారు. దీంతో ఊర్లో రోడ్లు, డ్రైనేజ్ వీటన్నింటినీ పక్కన పెట్టి కోతుల్ని వెళ్లగొడతాం, ఓట్లేయండి అంటూ ఆశావాహులు ప్రచారం మొదలు పెడుతున్నారు. తెలంగాణలో మరికొద్ది నెలల్లో పంచాయతీ ఎన్నికల ఢంకా మోగనుంది. దీంతో ఆశావాహులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేవారు కోతుల సమస్య ప్రధానంగా ప్రచారంలో దిగనున్నారు. కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ గెలిపిస్తామంటూ ఓటర్లు కూడా తెగేసి చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే ఆశావాహులు కూడా ఇప్పటి నుంచే కోతులను పట్టించే పనిలో బిజీ అయ్యారు. కొన్ని గ్రామాల్లో అయితే ముందుగానే తీర్మానాలు చేసుకున్నారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడద తీర్చినందుకు హనుమకొండ జిల్లాలో ఒకరిని సర్పంచ్గా గెలిపించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ రోజుకో వేషం వేసుకుని కోతులను గ్రామం నుంచి తరిమేశాడు. అందరి సహకారంతో ₹1,00,000 వరకు విరాళాలు సేకరించి ఆంధ్రప్రదేశ్ నుంచి మంకీ క్యాచర్లను పిలిపించి కోతులను అటవీ ప్రాంతంలో వదిలేలా చేశాడు. దాంతో 2019 ఎన్నికల్లో ఆయన భార్య ప్రమీలను గ్రామస్తులు సర్పంచ్గా గెలిపించారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో ఏ మూలన చూసినా కోతుల బెడద ఎక్కువైంది. ఏకంగా 35 లక్షలకు పైగా కోతులు ఉన్నాయట. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కోతులు దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలో గాయపడడంతో పాటు గుంపుగా దాడి చేయడంతో ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలో సంవత్సరానికి 1000 మందికి పైగా గాయపడుతుండగా 10ల సంఖ్యలో చనిపోతున్నారని అధికారులు చెప్తున్నారు. పంట పొలాల్లో ఇష్టారీతిన నాశనం చేసి రైతులకు నష్టాన్ని కూడా కలిగిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కోతుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. కోతుల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కోసం 2020 డిసెంబర్లో నిర్మల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో మంకీ రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఒక డాక్టర్, ఫార్మసిస్ట్, 4 సిబ్బందిని ఈ సెంటర్లో నియమించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టుకుని నిర్మల్ కి తీసుకొస్తే అక్కడ వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తారు. కోతులను పట్టుకోవడానికి మంకీ క్యాచర్లు ఒక్కో కోతికి ₹1,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. అంటే సుమారు 100 కోతులకు ₹1,00,000 చెల్లించాలన్నమాట. అసలే నిధుల కొరత ఉండడంతో చేసేదేమీ లేక అధికారులు చేతులెత్తేశారు. దాంతో ఓటర్లు కూడా తమ సమస్య పరిష్కారానికి పంచాయతీ ఎన్నికలే సరైన సమయమని డిసైడ్ అయ్యారు. కోతుల సమస్య తీర్చిన వాళ్లకే తమ ఓట్లు వేస్తామంటూ కండిషన్ పెట్టడంతో అభ్యర్థులు కూడా ఆ పనిలో పడ్డారు.